ఏంటి ఇది కూడా తెలుగా? పోర్చుగీస్. జీసస్. ఫుడ్ వేస్ట్ అవ్వకూడదని. కంగారు పడకండి. ఏం చేస్తే దారిలోకి వస్తాడో నాకు తెలుసు. నేను చేస్తా. Com licença, estou aqui para ver Siddhartha está? Você pode vai. Obrigada. Sidhu? Está bem? నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు పిన్ని? తీసుకెళ్తానురా. Hola, Janani. Hey, Avantika. May I? Busy? No. Come in. నా ఫైల్ గురించి అడుగుదామని వచ్చాను. అప్రూవల్ వచ్చిందా? సిద్ధు ఫైల్ నంబర్ ఇంకా రాలేదు, కానీ తప్పుగా అనుకోవద్దు. వచ్చినా కష్టమే. నువ్వు ఒంటరిగా ఉంటావు, స్మోకింగ్ హ్యాబిట్ ఉంది, స్టడీ జాబ్ లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు. చెప్పాం కదా, నా పోయమ్స్ పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అయ్యాక బాగా డబ్బులు వస్తాయి. ట్రస్ట్ మీ. అవ్వకపోతే వాడు నా సొంత అక్క కొడుకండి. అమ్మ తర్వాత నేనే అమ్మ. నాకివ్వకుండా ఇంకెవరికిస్తారు? అవంతిక, ఇది మన ఇండియా కాదు. అమ్మా నాన్న చనిపోతే ఇక్కడ పిల్లల బాధ్యత అంతా గవర్నమెంట్దే. అర్హత ఉన్నవాళ్లకే దత్తతిస్తాం. అమ్మ తర్వాత అమ్మైనా సరే. నేనేం చేయలేనమ్మా. అమ్మ అన్నారు, ఇంకా మీ చేతిలోనే ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి కదా, త్వరలోనే ఉంటుంది. ఇది మీరే కదా? హాయ్, ఇట్స్ మీ లతిక. నిన్న నైట్ ఫేస్బుక్ లో చాట్ చేశాం కదా. నేను ఫేస్బుక్ లోనే లేను. నీతో చాట్ చేసింది నేను కాదు. తప్పకుండా మా వాళ్లే అంటారు. నో, మీరే కదా. ఎట్టి పరిస్థితిలో 3 months లో పెళ్లి జరగాల్సిందే అన్నారు. నేను కూడా బ్లషింగ్ ఇమోజీ పెట్టాను, గుర్తుందా? లతిక, నాకు పెళ్లి మీద ఆసక్తి లేదు. సూటిగా శోభనానికైతే సిద్ధం. ఏమంటావు? అసదేవ్ తెసతిమే ఓబ్రిగాదో. చౌ యదవాని ఇంత ముద్దొచ్చి అమ్మాయిని పంపిస్తే 2 నిమిషాలు కూడా మాట్లాడలేదు. నిన్ను సంగతి చెప్తానుండవే. మా బాస్ వాళ్ళ సిస్టర్స్ అక్కడితో ఆగలేదు. కసాంధ్రాలో ఉన్న పెళ్లిగానే తెలుగు అమ్మాయిలు అందరినీ వెతికి మరీ పంపించారు. 21 మంది అమ్మాయిలు పంపిస్తే ఒక్కళ్ళు నచ్చలేదా? పైగా అందరినీ వెటకారం చేసి మరీ పంపించాడు. ఇక మా వల్ల కాదు. ఈ రోజే కాదు, ఇంకెప్పుడు కూడా నీ ఇంటికి వచ్చి చాకరీ చేయడం మా వల్ల కాదు. మాట్లాడుతున్నాను కదా, మాట్లాడుతున్నది నీతో లేరా? అమ్మా, ఈ గాడితో నువ్వే మాట్లాడు. కూర్చుంటుంది. అమ్మో, ఏంటి నాన్న నువ్వు? కిషోర్, నిన్ను నేనేం చేశాను సార్? నిన్ను కాదులేరా, పెద్ద పట్టించుకోకు. వెళ్ళిపోయారు సార్. ఇందాక లెక్క తప్పారా? అవును సార్. 24 girls in 1 woman. 25 కదా. ఇదేమన్నా స్వయంవరం అనుకుంటున్నారేంటి? అదే కదా. మరి వాళ్ళ చాదస్యం కాకపోతే మీరేమన్నా మన్మధుడా ఏంటి? మన్మధుడే. వాళ్ళ పర్స్పెక్టివ్, ఐ మీన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పర్స్పెక్టివ్. నార్మల్ సార్ అమ్మ వచ్చారు. అమ్మ
అమ్మా అమ్మా ఏం చేస్తావు అమ్మా నువ్వు? అమ్మా నాకు ఇవ్వు, అది నాకు ఇచ్చే. కూర్చో కూర్చో. ఇంకెవరు చేస్తారా? నువ్వు ముందు కూర్చో. నేను కూర్చున్నా, నువ్వు కూర్చో. కూర్చోరా. సరే కూర్చుంటారు. ఒరే కూర్చో. నన్ను పెంచడంతో నీ బాధ్యత తీరిపోయిందంటావు. ఎలాగా? నువ్వు నా కొడుకు, నేనేగా చెయ్యాలి. ఇంకెన్నాళ్ళని వాళ్ళు చేస్తారు. అమ్మా అవన్నీ వదిలేయమ్మా, నేను చూసుకుంటా కదా. ఏం చూసుకుంటావు? అమ్మంటే రాజీనామా లేని ఉద్యోగం రా. రే, ఏదైనా జరగాల్సిన వయసులో జరిగితేనే బాగుంటుందిరా. అది కూడా దానికి అది ఏమంటారు, వర్జిన్. నువ్వు ఇంకా వర్జినే కదురా. మా మరి మా జీవితంలో శోభనం కన్నా సంతోషమే ముఖ్యం అమ్మా. మీరు వర్జినా సార్? కొంచెం కూడా హెసిటేషన్ లేకుండా అంత కాన్ఫిడెంట్ గా ఇలా చెప్పారు బాస్. ఇట్ టేక్స్ గట్స్ బాస్. డిడ్ యూ జస్ట్ కిషోర్, కిషోర్, కిషోర్ ఏమైందిరా? యాంట్ బైట్ మ్యామ్, చీమ కొట్టింది. ఎక్కడా? ప్లేస్ గురించి ఎందుకు మేడం, పేరు కదా ఇంపార్టెంట్. అదేంటో చూడురా పాపం, చూడు. కిషోరా చూడనా? వద్దు సార్, నాదే చూసుకుంటా. అయ్యో పాపం రా, పాపం. అయ్యో ఎంత బాధపడుతున్నాడో. చూడు సామ్, పెళ్ళనే కాదు, ప్రతి మనిషికి జీవితంలో ఓ తోడు ఉండాలి. రోజంతా మీ అందరితో ఎంతో సంతోషంగా ఉన్నా, ఒక్కసారి నా గదిలోకి వెళ్ళి తలుపేసుకోగానే కంటికి నిద్రకి మధ్య కన్నీళ్ళు అడ్డొస్తాయి. మీ నాన్నే గుర్తొస్తారు. శామ్, తోడు లేని జీవితం ఎంత బాధగా ఉంటుందో నీకు తెలియదురా. ఒంటరిగా బతకడం బాగుంటుందేమో గాని అది నెమ్మదిగా ఒంటరితనంగా మిగిలిపోతుందిరా. అర్థం చేసుకోరా. అప్పుడు నేను కూడా లేకపోతే నువ్వు తట్టుకోలేవురా, తట్టుకోలేవు. నేను పోయేలోపు నీకు ఒక తోడు ఉండకపోతే మనసులో ఆ బాధతోనే నేను చచ్చిపోతాను రా. మా మా ఏంటమ్మా? అమ్మా ఏమైంది బాస్? పాపం రా,